హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 11 ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. థియేటర్లో చూద్దామని వెళ్ళా కానీ థియేటర్ మొత్తంలో నేను ఒక్కడనే ఉన్నానని షో క్యాన్సిల్ చేశారు. చాలా బాధేసింది. ఫైనల్లీ జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశా. డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నా రివ్యూస్ జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇందులో ఒక ఆఫీసర్ స్టోరీ చూపిస్తారు. తను ఒక సీరియల్ కిల్లర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. సో లాస్ట్ గా కిల్లర్ ని పట్టుకున్నాడా లేదా అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. స్పాయిలర్స్ ఇవ్వకూడదని స్టోరీ సింపుల్ గా చెప్పేశా. ట్రస్ట్ మీ గైస్, మూవీ మాత్రం చాలా బాగుంది. ఇదే మూవీ మలయాళంలో వచ్చుంటే మనోళ్ళు ఎక్కడికో లేపేవాళ్ళు. సాడ్లీ తెలుగులో వచ్చింది కాబట్టి అసలు ఎవరు పట్టించుకోవడమే లేదు. నిజంగా సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్లు అయితే అసలు గెస్ కూడా చేయలేం గైస్. చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ మూవీలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని ఫ్రెష్ ఫేసెస్ ఉంటాయి, లైక్ హీరోయిన్ అండ్ ఇంకొన్ని క్యారెక్టర్స్. వాళ్ళ యాక్టింగ్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. సో కొంచెం ఆడ్ గా అనిపిస్తుంది. ఇదొక్కటి పక్కన పెట్టేస్తే మూవీలో చూపించిన క్రైమ్ కానీ, మిస్టరీ ఎలిమెంట్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, అసలు ఆ కిల్లర్ ఎవరు అని రివీల్ అయ్యే సీన్స్ కానీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే అస్సలు అవ్వరు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే సీటెజ్ థ్రిల్లర్ మామ. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కానీ, కొన్ని చేస్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇఫ్ మీరు ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ ఎక్కువ చూస్తుంటే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్లు ఈజీగా గెస్ చేసేస్తారు. బట్ ఒక్క ట్విస్ట్ ఉంటుంది మామ, నేను కూడా అసలు గెస్ చేయలేకపోయాను. ఓవరాల్ ఇఫ్ మీకు క్రైమ్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ మూవీస్ చూడడం ఇష్టమైతే, అది కూడా మన ఒరిజినల్ తెలుగు లాంగ్వేజ్ లో చూడాలనిపిస్తే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. యాజ్ ఎ మస్ట్ వాచ్ థ్రిల్లర్ మూవీ. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ 11 మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.